హాయ్ బ్రో. హాయ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? ప్రభాస్. ప్రభాస్ గారి కల్కి మూవీ రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే. బాహుబలి కంటే హిట్ అవుతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వచ్చిన కారు బుజ్జి కానీ లేదా అది ఎస్పెషల్లీ హైలైట్ కారు బుజ్జి అనేది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంచెం హైట్ తక్కువ ఉన్నా కానీ కార్ డిఫరెంట్ న్యూ మోడల్లో ఉంది కదా, బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు అంటే ప్రభాస్ లుక్స్ కానీ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంత పెద్ద స్టార్స్ వర్క్ చేస్తున్నారు కదా ఇదే మూవీలో, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అందరు కలిసి గ్యాదరే వర్క్ చేస్తున్నారు కాబట్టి టుగెదర్గా ఇంకా హైలైట్ హిట్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే వచ్చిన రూమర్స్ వరకు ఏంటంటే కమల్ హాసన్ నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఒకవేళ కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ అంటే ఎలా ఉండబోతుంది బ్రో? నెగిటివ్ రోల్ ఉన్నా కానీ విక్రమ్ మూవీలో చేశారు కదా, విక్రమ్ మూవీలో చేసినట్టు దానికంటే ఎక్కువ లుక్ బాగా పెడితే అయితే వేరే లెవెల్ ఉంటుంది. నెగిటివ్ రోల్ అయినా బాగుంటుంది. కమల్ హాసన్కి సెట్ అవుతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుంది. ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ ఎలా ఉండబోతుంది అంటారు టాలీవుడ్లో? బాగుంటుంది. ఓకే సార్, మరి ప్రభాస్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి సార్? ప్రభాస్ గారిలో ఎస్పెషల్లీ వాకింగ్ స్టైల్ అండ్ యాక్టింగ్, ఎస్పెషల్లీ లుక్, సరే బియర్డ్ స్టైలింగ్ అండ్ హెయిర్ స్టైల్ న్యూగా ఇప్పుడు బాహుబలిలో వచ్చింది కదా, ఈ స్టైలింగ్ అయితే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కల్కి బాహుబలి రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందరూ చాలామంది హీరోలుగా కలిసి కూడా చేస్తున్నారు కాబట్టి మోర్ దెన్ దట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. బట్ బాహుబలిని బీట్ చేసింది అయితే ఇప్పటివరకు లేదు. బాహుబలి వేరే లుక్, ఎందుకంటే అట్రాక్షన్ లుక్ వేరే, దానికంటే బెటర్ హిట్ అయితే ఇంకా. అప్పుడు ప్రభాస్కి ఇప్పుడు ప్రభాస్కి ఏంటి తేడా ఏంటి? జస్ట్ అపియరెన్స్, బాడీ అపియరెన్స్, యాక్టింగ్ ఇంకా అప్డేట్ అయ్యాడు. కొంతమంది అనేది ప్రభాస్ అప్పుడున్న లుక్స్ ఇప్పుడు ఫేస్లో లేదా లుక్ లుక్ ఎస్పెషల్లీ చేంజ్ అయిందంటే బికాస్ ఆఫ్ మధ్యలో బాహుబలి కోసం చేసిన జిమ్ అయినా వాట్ అండ్ ఆల్ సమ్ అదర్ యాక్టివిటీస్కి దానికి లుక్ కొంచెం తగ్గినట్టుంది అంతే. ఫైనల్గా ఏం చెప్తావు బ్రో ప్రభాస్ గురించి కానీ కల్కి మూవీ గురించి కానీ? ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక ప్రభాస్ అంటేనే ఆన్ ద స్క్రీన్ లెవెల్ చేంజ్ అవుతుంది అంతే. ఇక